నాతో అంత బాధ అనిపిస్తే వెళ్ళిపోవచ్చు కదా. నో, నీతో ఉన్నప్పుడు బాధపడినా పర్లేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు చూడు, అది చూసి నేను తట్టుకోలేను. అస్సలు జరగదు, నేను అస్సలు వెళ్ళను. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అడుగుతా చెప్తావా? మందు తాగితే మనుషులు నిజం చెప్తారా? అవును, ఎందుకు? అయితే నువ్వు ఇలా మందు తాగు, నేను నిన్ను కొన్ని క్వశ్చన్లు అడుగుతా. అదేంటి నిల్చొని తింటున్నావు? నిన్న నువ్వేమన్నావు? ఏమో నాకు గుర్తులేదు, నువ్వే చెప్పు. నీ సంపాదన అంతా కూర్చొని తింటున్నా అంటున్నావు కదా, అందుకే నిల్చొని తింటున్నా. బేబీ ఫోన్ చూసి చూసి నా కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి. అయితే ఫోన్ ఎందుకు చూస్తావే? నన్ను చూడు. నిన్ను చూస్తే నా దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఏమే మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటాడని ఎలా ఒప్పుకుంటున్నావు మరి? ఏం చేయనే, మా అత్తగారితో నేను ఒక్కదాన్ని ఏగలేక వస్తున్నా మరి. మావా, నీ గురించి ఒకటి విన్నా నేను. ఏం విన్నావో అదే అనుకో. నాకు నీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక లేదు. కావాలంటే నీ వైపు నుంచి కూడా యాడ్ చేసుకో. ఏం కావాలంటే అది, ఎలా కావాలంటే అలా. చెప్పేంది? నీకు అడుగుతా చెప్పు. అన్న కోపం వస్తే ఏం చేస్తాడు? చల్లగా రెండు బీర్లు తాగుతాడు. నీ కోపం వస్తే ఏం చేస్తావు? మీ అన్న రక్తం తాగుతా. ఎందుకే పెద్ద అయితే ఏమవుతా? డాక్టర్ అవుతాను సార్. డాక్టరా? కళ్ళ డాక్టరా పళ్ళ డాక్టరా? కళ్ళ డాక్టర్ అవుతాను సార్. ఓ కళ్ళ డాక్టరా? ఎందుకమ్మా? ఎందుకంటే పళ్ళంటే 32 ఉంటాయి, అంటే 32 పుస్తకాలు చదవాలి. అదే కళ్ళంకో 2 ఉంటాయి కదా, 2 పుస్తకాలు చదివితే అయిపోతుంది. అమ్మా సుధా, బాగింది చాలు, ఆయన లోపలికి తీసుకెళ్ళు. కుదరదత్తయ్యా, బయటికే తీసుకెళ్తాను. వీల్లేదు, ఇది నీ అత్తగారి ఆజ్ఞ. చాలా వీలుంది, ఇది మీ కోడలి గారి కోరిక. పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి. పెద్ద వేషాలు వేయకుండా నడు లోపలికి. ఏంటి తున్నపోతుల అడ్డంగా బలిసి తెగరెచ్చిపోతున్నావు? కొట్టానంటే దవడ పగిలిపోతా. మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకునే అమ్మాయి గయ్యాలి అంట, ఫ్యామిలీ సైకో అంట. వద్దని చెప్పచ్చుగా పాపం. నేను ఎందుకు చెప్తా? నాకు ఎవరైనా చెప్పిర్రా నేను చేసుకుంటే? అప్పుడు మీరేంటండి ఫంక్షన్ కింద బోసుగా వచ్చారు? మీ ఆయన ఏం చేస్తుంటారు? బంగారం అమ్ముతుంటారండి. ఓహో, గోల్డ్ బిజినెస్ అన్నమాట. గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు భార్య అయి ఉండి మీరేంటండి ఇంత బోసుగా వచ్చారు? మా ఆయన మీద కొట్లో బంగారం కాదండి, నా మెళ్ళ బంగారం. అమ్మాయిల్ని దూరం నుంచి చూస్తే పువ్వుల్లా ఉంటారంట, దగ్గరికి వెళ్తే ముళ్ళై గుచ్చేస్తారంట. అయితే నన్ను వదిలే. అదే కదా, నీతో కలిసి ఉండలేను, నువ్వు లేకుండా అస్సలు ఉండలేను. దీనికేం తక్కువ లేదు. ఇదిగో తిను. మళ్ళీ ఉప్మానా? ఇడ్లీ లేదా? ఇడ్లీలు తినే మా తాతగారు చనిపోయారు ప్రసాద్. అందుకని ఇంట్లో ఇడ్లీలు బ్యాన్ చేస్తారా? దరిద్రుడు ఉప్మా తిని చచ్చిపోయినా బాగుండేది. ఇడ్లీ గొంతుకు అడ్డం పడి గుండె ఆగిపోతే అప్పుడు సాఫ్ట్ గా ఉండేలా వండొచ్చు కదా రాజదా. నాకు వచ్చిన 3 వంటలు. ఏంటవి? వెజ్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, చికెన్ మ్యాగీ. ఏంటి వంటలా? ఏంటబ్బాయి, నాకు 35. 10 నేనే నొక్కా గ్లామర్ కోసం. మనసులో ఆ మాత్రం ఉండాలే. ఏంటో రబ్బాయి నీ అభిమానం. అయినా నా జీవితాన్ని పాఠాలుగా చెప్పడం ఏంటి? చోద్యం కాకపోతే ఎవరో మనకు తెలియని ఔరంగజేబు తాంతియా తోపిల పాఠాలు ఈ పిల్లలకి ఎందుకత్తా? ఈ ఊరికి నువ్వే దేవతవు గనక బళ్ళో నీ పాఠాలే చదవాలి, గుళ్ళో నీ విగ్రహానికే దండం పెట్టాలి. గుళ్ళోనా? నా విగ్రహమా? అదేంటి? గుళ్ళో ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎంత టైం వేస్ట్ కదా. ఏమన్నా అర్థం కాకుంటే ఐ డింట్ అండర్స్టాండ్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ అనాలి. అదే తెలుగులో అయితే అంటే చాలు. మీరు మా వాళ్ళేనా? మా బ్రాహ్మిన్సేనా? జాపనీస్. బ్యాపనీస్ ఏంటండి? జాపనీస్ లాగా. కన్వర్టెడ్ బ్రాహ్మిన్స్ నే జాపనీస్ అంటారు. బ్రాహ్మిన్స్ లో కూడా కన్వర్షన్స్ ఉన్నాయా అండి? ఏ అన్నిట్లో కన్వర్ట్ అవుతున్నారు, ఇందులో కన్వర్ట్ అవ్వకూడదా? అయినా నీకు అసలు ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి? మీరేంటండి ఫంక్షన్ కింద బోసుగా వచ్చారు? మీ ఆయన ఏం చేస్తుంటారు? బంగారం అమ్ముతుంటారండి. ఓహో, గోల్డ్ బిజినెస్ అన్నమాట. గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు భార్య అయి ఉండి మీరేంటండి ఇంత బోసుగా వచ్చారు? మా ఆయన మీద కొట్లో బంగారం కాదండి, నా మెళ్ళ బంగారం. ఏమనుతున్నావేంటి? హల్వా. హల్వా? హల్వా. మరి బీరకాయలు బెండకాయలు ఎందుకు కోయించావు? వెజిటబుల్ హల్వా.
మరి లాస్ట్ లో గరం మసాలా వేసావు? గార్నిష్ కోసం. విరాజితా, ఇది వంటగది, నువ్వు కెమిస్ట్రీ ఈరోజు కార్తీక పౌర్ణమి, దీపావళి అయిపోయింది. కార్తీక పౌర్ణమి రోజు కూడా హాయిగా పటాసులు కాల్చుకోవచ్చు. మా శ్రీదేవి చిచ్చుబుడ్డి కాల్స్తుంది. గుడికి పోయొచ్చు, అంత అయింది. ఇక వేదవతి వాళ్ళు వచ్చారు, దేవరావు గారు కూడా ఉన్నారు. రైట్. ఇక్కడ ఉండి వాళ్ళకి అక్కడ పోకురా, మా ఇంట్లో ఇక్కడ కాల్చురా. నేను మొత్తం ఆదరణ వాటి వెళ్ళదు సరేనా? ఇక్కడే ఉండు మా ఇంటి ఎదురు. రే నా దగ్గర రాకరా, ఇట్లా నా దగ్గరకు వస్తా. అరే అడిగాదురా, ఇట్లా మా ఇంటికి రారా, వాళ్ళ ఇంటికి పోతావు. నువ్వు పెట్టినా నేను పెట్టినా ఒకటే. మాది మీద అది ఇక్కడ ఏరంటే అక్కడికి వచ్చేయారా? ఇక్కడే వచ్చా. ఇంటికెళ్ళి దీపం పెడదాం. ఆల్రెడీ పోయేసేసింది. సూపర్. అవును కరెక్ట్. అదే మన వీడియో చూసి అనుకున్నాం. నేను మీ ఇంట్లోనే కాల్చి. భయపడతారు. పెట్టు, ఏం కాదు. ఇక్కడ నేను పెడతా మంచిగా. అదే అయిపోయింది. దాంట్లో మొత్తం